గోవిందా గోవింద. ఇది నారాయణపూర్, నారాయణ్ గావ్ అంటారు ఇక్కడ. పూణేలో వెంకటేశ్వర స్వామి గుడి. చాలా బ్రహ్మాండంగా ఉంటాడు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ రష్ కూడా అంతగా ఉండదు. కార్తీక మాసంలో అలా ఒక విశేష రోజుల్లో తప్ప, శనివారాల్లో, ఏకాదశి రోజుల్లో చాలా బాగుంటుంది గుడి. లోపల విగ్రహం చూశారనుకోండి, చాలా బాగుంటుంది. ధ్వజస్తంభం చూడండి, రాజగోపురం, ధ్వజస్తంభం, రాజగోపురం. ఆయన కొలువై ఉండే లోపల రూపం చూసారంటే చాలా బ్రహ్మాండంగా ఉంటాడు. చూసారంటే లోపల పద్మావతి అమ్మవారు, ఆండాళ్ తల్లి, అసలు చాలా బాగా అలంకారం చేసి ఉంటారు. చూసారంటే అది శనివారం. ఈరోజు పెరుగన్నం, దద్దోజనం ఇచ్చారు స్వామికి నివేదించి. అద్భుతంగా జరిగింది దర్శనం నాకు. గోవింద 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 గోవింద. మహాలక్ష్మి టెంపుల్, బరహాపూర్. మహాలక్ష్మి టెంపుల్, కొల్హాపూర్. శిఖరాగ్ర దర్శనం, సర్వపాపహరణం. సాయంకాలమే ఎంత రష్ ఉన్నారంటే, అమ్మవారి సన్నిధిలో ఒక పక్క మహాకాళి, మధ్యలో మహాలక్ష్మి, ఆ తర్వాత మహాసరస్వతి, ముగ్గురు అమ్మవారిని ఒక్క స్థానంలో చూడడం. శక్తిపీఠాల్లో కళ్ళు పడిన స్థానం అని చెప్తారు. విష్ణుమూర్తి భార్య మహాలక్ష్మి కొలువు ఉంటారని చెప్తారు. ఇవన్నీ దాటి అమ్మవారి దయ 20 నిమిషాల లోపల నిల్చుకొని అమ్మవారి దర్శనం చేయడం జరిగింది. శుభం. ఈశ్వర పరమేశ్వర. మంగళమంగళి శ్రీ త్రంబకే గౌరీ నారాయణి నమస్తుతే. సర్వమంగళమంగళి శివే సర్వార్థసాధకే త్రంబకే గౌరీ నారాయణి. మహాలక్ష్మీ నమః. శివ శంకర శిరోహం
మహాలక్ష్మి టెంపుల్ కొల్హాపూర్ పొద్దున్నవీశ్వర పరమేశ్వర. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశ్చ శని రాహుకేతువే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశ్చ శని రాహుకేతువే నమః. నరసింహస్వామీనాంజ సమావాసం రౌపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం నమామి శనీశ్వర్యం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశ్చ శని రాహుకేతువే నమః. రాహుకేతువే నమః. ఓం నమః శివాయ. ఈశ్వర పరమేశ్వర శంభో శంకర పార్వతీ సమేత శ్రీ ఈశ్వర పరమేశ్వర శంభో శంకర. హరి ఓం తత్సత్. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కుమేవ బంధనాన్ మృత్యుర్ముక్షయమాతృతాత్. డిసెంబర్ 7 ఆరుద్ర నక్షత్రం. శివా దర్శనం సర్వపాపహరణం. ఈశ్వర పరమేశ్వర. కైలాష్ బేల్ అని చెప్పి ఒక భోజనానికి వచ్చినాను లంచ్కి. మంచి ట్రీట్ చూడండి, హ్యాపీగా భోజనం చేయొచ్చు. ఇంట్రడక్షన్ చూడండి, పల్లీలు, బెల్లం, ట్రెడిషనల్ విలేజ్ ఫుడ్ అంటారా. ఇంకా రాగి తాంబే అంటారు దీన్ని. లోటా నెయ్యి తెచ్చి పెట్టున్నాడు. ఏం వడ్డిస్తాడో చూద్దాం. ఇదేముందో చూద్దాం అండి. ఇది వచ్చి ఈ ఊర్లో షేంగ్దానా పొడి అంటారు. ఇదేమో మామిడికాయ ఊరగాయ, ఇదేమో పచ్చిమిరపకాయల ఊరగాయ, గింజల చట్నీ, వేర్కల చట్నీ అంటారా మన ఊర్లో అయితే. ఇన్ని నీళ్లుగా లేకుండా డ్రైగా ఉంటుంది. మామిడికాయ ఊరగాయ అన్ని సీజన్లోనూ ఉంటుంది ఇక్కడ ఊరగాయలు. ఇది వచ్చి ఉట్టి మిర్చితోటి టేచా అంటారు. ప్రతి దీంట్లోనూ కలుపుకొని తింటారు, చపాతీ కలుపుకొని. సలాడ్ తెచ్చిపెట్టాడు. బీట్రూట్, మ్యాంగో, పచ్చి మామిడికాయ, ఆనియన్స్, నిమ్మకాయ. ఇది అలా పిండేసి అలా తినేయాలంటే చూద్దాం. ఇక్కడ పెరుగు పులుసు గడి అంటారు దీన్ని. మహారాష్ట్రన్ థాలీలో ఫేమస్. మట్కీ గింజలు అంటే మొలక కట్టిన గింజలతోటి కుర్మా. తర్వాత ముఖ్యమైనది పెరుగు పచ్చడి. ఇది ఏముంటుందంటే కీరకాయలు ఉంటుంది, ఆలు, వేడి వేడి బాక్రీ, జొన్న రొట్టెలు ఇక్కడ చాలా ఫేమస్. బాక్రీ అంటారు. చాలా సాఫ్ట్గా కూడా ఉంది, వేడిగా ఉంది. ఆలు గ్రేవీతో తిందామా చూస్తాం. పెసరపప్పు పకోడీలు, పెసరపప్పు పకోడీలు, పాపడ ఎప్పుడు మరి చూస్తాం ఇది ఎలా ఉంటుందో. పల్సగా చూడండి, చపాతీ కన్నా సాఫ్ట్గా ఉంది, గ్యాప్ ఉంది. చూడండి, ఈ ఊరు పప్పు మసూర్ దాల్ అంటారు. చూడండి, పప్పు మీద నెయ్యి పోసుకుంటాము. కొద్దిగా కారంగా అనిపిస్తుంది. ఈ ఊరు ఫేమస్ షేంగ్దానా చట్నీతో తినడం చాలా బాగుంటుంది. ఇది మెంతు వడలండి. అంటే మెంతి అంటే పెసల వడలు చాలా బాగుంది, సాఫ్ట్గా. అప్పడాలు, ఇది మటుకు బాగుంది. ఈ బాక్రీతోటి ఈ మట్కీ గింజలు కుర్మా అన్నమాట.
చాలా బాగుంటుంది. ఈ ఊరు ఫేమస్ ఇదే, మట్టి గింజలతోటి బాకరీ. ఇది వచ్చి కీరకాయని పెరుగులో తడిపి పెట్టింటారు. కీరకాయని బాగా తురిమి పెరుగులో లైట్గా స్వీట్ వేసి ఉంటారు. చూడండి చపాతీ వచ్చింది 4 ఫోల్డ్స్లో. చూసారంటే ఎంత పల్సగా కలుస్తారంటే మనకి ఇంట్లో కూడా ఇంత సాఫ్ట్గా పల్సగా రాదు. చూడండి ఇంత వలవలవల అని. దీనికి మనం ఆ పిట్లతో అయినా పప్పుతో అయినా తీస్తే సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి అన్నం అంటే సాఫ్ట్గా వస్తుంది. దీంట్లో వెజిటబుల్స్ వేసి వెజిటబుల్ పులావ్ మరి చూడండి ఎంత మెత్తగా ఉడకబెట్టింటారు. వైట్ రైస్ కానీ వీళ్ళు ఇట్లా వేస్తారు. జేవన్ అంటారు ఇక్కడ భోజనము. చాలా బాగుంటుంది. మూంగ్ దాల్ అంటే పెసరపప్పు వేసి, అంటే మన పొంగల్ భాషలో చెప్పాలంటే సూపర్గా చేసిస్తారు. దీన్ని మనం పప్పుతో అద్దుకోవచ్చు, కుర్మాతో అద్దుకోవచ్చు. ఇక్కడ కడీ అని అమ్ముతారు. దీంట్లోదా ఈ కడీలోనే దీన్ని అద్దుకొని తినాలి అంటారు. చాలా బాగుంటుంది. చూసారంటే రాయల్గా అథెంటికేట్గా చేసి ఉన్నారు. చూడండి ఒక విలేజ్ లుక్ రావాలని. యాంబియన్స్ సూపర్గా ఉంది. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. స్విచ్ బోర్డులో చూడండి తమాషగా చేసి ఉన్నారు. కిచెన్ కానివ్వండి, మంచి రష్ ఉన్నారు. భోజనం తిన్నాక బెల్లం తినాలి, మంచి అలవాటు అంటే. చీరని ఎంత బాగా పెట్టేసినా చూడండి. చీరని ఇప్పుడు మేము తినేదంతా ఇందులో ఉంది. చూడండి కైలాస్ గార్డెన్ అంటారు ఇది. ఒక చీర చూడండి, రెడ్ చీరని పెట్టి మన పండరి నాగుడిని అట్లా ఎదురుగుండా పెట్టి అక్కడ నేరుగా అయితే మహాలక్ష్మి అమ్మవారిని పెట్టారు. మహారాష్ట్ర స్పెషల్ ఇవంతా చాలా బాగా చేశారు. చూడండి ఈ ఊరు ట్రెడిషనల్ చీర పెట్టారు. మొత్తానికి ఈ హోటల్లో తినడానికి నాకు ఛాన్స్ దొరికింది. జై కైలాష్ బేల్. ఇక్కడ చూడండి ఎంట్రన్సే సూపర్గా పెట్టాడు. యాంబియన్స్ చూడండి, వాటర్ ఫాల్స్ వచ్చేట్లు. Wow. Thank you.